గురుదేవా, మా దేవాది దేవుడు సజీవుడయ్యాడు. అమ్మా అలివేణి, అమ్మా ఆ గిఫ్ట్ తీసుకునిరా. అలాగేనమ్మా. అసలు విషయం ఏంటో చెప్పకుండా నన్ను ఫంక్షన్కి లాక్కొచ్చినారు. ఇప్పుడు గిఫ్ట్ అంటారు. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదే. ఇక్కడేదో జరుగుతుంది శశి. నేను ముందే చెప్పానా? రత్నప్రభ గారు, మీ చేతుల మీదుగా నా అల్లుడికి గిఫ్ట్ ఇవ్వండి, తీసుకోండి. ఈ బ్రీఫ్ కేస్ ఏంటి? అసలు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు చెప్పండి. ఇది చాలా ఖరీదైన గిఫ్ట్, 25 లక్షలు. వదినా, ఇటువంటి ఇంత డబ్బు మాకెక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తున్నారా రత్నప్రభ గారు? ఈ 25 లక్షల డబ్బు మీదే. మీరు కృష్ణవేణికి అవుట్ హౌస్ లో ఇచ్చిన 25 లక్షలు రత్నప్రభ గారు. విడాకుల మీద సంతకం పెడితే 25 లక్షలు ఇస్తానని కృష్ణవేణికి ఆఫర్ చేసి మరీ ఇచ్చారు కదా. ఓహో, ఇలా ముక్కలు ముక్కలుగా చెప్తే వీళ్ళెవరికీ అర్థం కాలేదు కదా. వివరంగా చెప్తాను. వరలక్ష్మి గారు, ఏంటిదంతా? ఏంటి గొంతు పెంచి మాట్లాడుతున్నారు? మీ బిల్డింగ్ పునాదులు కదిలిపోయేలా నేను మాట్లాడగలను. నేను హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు మీరు హాస్పిటల్ ఓపెనింగ్ కి వచ్చారు. అక్కడ నాకు బ్రెయిన్ సర్జరీకి 25 లక్షలు కావాలని డాక్టర్స్ చెప్పారు. అదంతా మీరు రహస్యంగా తెలుసుకుని వెళ్ళిపోయారు. నా సర్జరీ కోసం 25 లక్షలు దొరక్క నా కుటుంబం అంతా కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంటే అది నా కూతురు కృష్ణవేణి తెలుసుకుని ఎలాగైనా నన్ను బ్రతికించాలనుకుంది.
ఆ సమయంలో నా కూతురు డబ్బు కోసం పిచ్చిదారిలా బయట తిరిగింది. అలాంటి పరిస్థితుల్లో మీరు కృష్ణవేణి దగ్గరికెళ్ళి మీ అమ్మను బ్రతికించుకోవాలనుకుంటే విడాకుల మీద సంతకం పెట్టు, 25 లక్షలు ఇస్తానని బేరం పెట్టారు. అయినా సరే విడాకుల మీద సంతకం పెట్టడానికి నా కూతురు కృష్ణవేణి ఇష్టపడలేదు. అసలు తనకు వంశీకి విడాకులు ఇవ్వడమే ఇష్టం లేదు. జమీందారులు కదా, డబ్బుందన్న అహంకారంతో నా కూతురు కృష్ణవేణికి కండిషన్స్ పెట్టారా? మరిది దగ్గర గాని, అలివేణి దగ్గర గాని, మావయ్య దగ్గర గాని డబ్బు తీసుకోకూడదని అమానుషంగా ఒట్టేయించుకున్నారు. ఏం చెయ్యాలో తెలియక నా కూతురు అల్లాడిపోయింది. విధి లేక ఈ తల్లిని బ్రతికించుకోవడం కోసం చివరికి మీ దగ్గరకొచ్చి విడాకుల మీద సంతకం పెట్టింది. ఆ డబ్బుతో నాకు సర్జరీ చేయించి నన్ను బ్రతికించింది. అంటే నా కూతురికి ఇష్టం లేకపోయినా నా చావును అడ్డం పెట్టుకుని నా కూతురి చేత విడాకుల మీద సంతకం పెట్టించుకున్నారు. నా చావుకు వెలకట్టారు. నా కూతురి తాళి విలువ 25 లక్షలని వెలగట్టారా? నీ కొడుకు పిచ్చోళ్ళ ఉన్నప్పుడు నా కూతురు అతన్ని తల్లిలా చూసుకుంది. టీచర్లా బుద్ధి నేర్పింది. స్నేహితుల్లా సంస్కారం నేర్పించింది. బంధాల విలువల్ని నేర్పించింది. భార్య అంటే ఏంటో తెలియక ఆ భార్యను కత్తితో చంపాలనుకున్నా వేటగాడి లాంటి నీ కొడుకుని వాల్మీకిని చేసింది నా బిడ్డ. తన సుఖం గురించి ఆలోచించకుండా కేవలం నీ కొడుకుని కంటికి రెప్పలా చూసుకోవడమే తన సుఖంగా భావించి పిచ్చి దానిలా బ్రతికింది నా కూతురు. అలాంటి నా కూతురు ప్రేమ అనురాగం విలువ 25 లక్షలా? నువ్వు నీ 1000 కోట్ల ఆస్తి నా కూతురి ప్రేమ ముందు కాలి ధూళితో సమానం. అమ్మా, ఏంటమ్మా ఇదంతా? వంశీ, నువ్వాగు నాన్నా. వరలక్ష్మి గారు, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ కూతురే ఇష్టపూర్వకంగా సంతకం పెట్టింది, అందుకే డబ్బిచ్చాను. అబద్ధం చెప్పకండి రత్నప్రభు గారు. వరలక్ష్మి గారు, రత్నప్రభు గారు, ఇది రణరంగం, రణచదరంగం, జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సగదాహం, పరిలోపల ఓరుకి సన్నాహం. నా కళ్ళ ముందే నా కొడుకు ఎంగేజ్మెంట్ చెడగొట్టడానికి నా ఇంటికొచ్చారా మీరు?
అందరి ముందు నా కుటుంబం పరువు తీయడానికి వచ్చారా మీరు? మా తల్లి కొడుకుల్ని విడదీయడానికి వచ్చారా మీరు? మనుషుల్ని విడగొట్టే తెలివి మాకు లేదు, మనుషుల్ని కలుషితం చేసే తెలివి అంతకన్నా లేదు రత్నప్రభు గారు. రత్న, ఏంటి ఇలా చేసావు? ఎంతైనా నువ్వు చేసింది కరెక్ట్ కాదు. అవును మామ్, వదినంటే అన్నయ్యకి ఇష్టమే. అన్నయ్య అంటే వదినకు ప్రాణం. అలాంటి వదిన విడాకుల మీద సంతకం ఎందుకు పెట్టిందో ఇప్పుడు మాకు అర్థమవుతుంది. మా అత్తయ్య చావు బతుకుల మధ్య ఉంటే కనీసం అల్లుండైన నాకు ఫోన్ చేయాలి కదా మామ్ నువ్వు. తను నా అత్తయ్య కదమ్మా. పోనీ కనీసం కూతురైనా అలివేనికైనా మీ అమ్మకి ఇలా ఉందని చెప్పాలి కదా మామ్. అంటే వదిన్ని టార్గెట్ చేసి విడాకుల మీద సంతకం పెట్టించుకున్నావు. షట్ అప్ అరవింద్, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. మామయ్య గారు, కృష్ణవేణి విడాకుల మీద సంతకం పెట్టనంటే ఇలాగే బెదిరించి చంపేస్తానన్నారట. ఆపండి 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 ఆపండి. నన్న వంశీ, విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టకపోతే చంపేస్తానని బెదిరించలేదు. అది అబద్ధం. అత్తయ్య ఆపరేషన్ కోసం 25 లక్షలు కావాలంటే విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టు అని మాత్రమే చెప్పాను. తను సంతకం పెట్టింది. నేను డబ్బిచ్చాను నేను డబ్బిచ్చాను నేను డబ్బిచ్చాను నేను డబ్బిచ్చాను నేను డబ్బిచ్చాను. నా చావును అడ్డం పెట్టుకుని కృష్ణవేణితో సంతకాలు పెట్టించానని స్వయంగా మీరే ఒప్పుకున్నారు కదా రత్నప్రభు గారు. అమ్మా, ఎందుకమ్మా ఇలా చేశావు? కృష్ణవేణి స్వయంగా విడాకుల మీద సంతకం పెట్టిందన్నావు. నీ మాట వినలేదన్నావు. పెద్దరికంతో చెప్పి చూశానన్నావు. సంతకం పెట్టొద్దని రిక్వెస్ట్ చేశానని నాతో అన్నావు. అదంతా అబద్ధమా? చెప్పమ్మా.
అమ్మా, నేనెప్పుడు నీ మాట కాదన్ను. నాకు అమ్మంటే గౌరవం, అమ్మంటే ప్రాణం. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కంటే గొప్పది లేదని నేను నమ్ముతాను. ఆ నమ్మకం పోయేలా అందరి ముందు ఎందుకమ్మా ఇలా తప్పు చేసిన దానిలా నిలబడ్డావు? అంటే కృష్ణవేణికి విడాకుల మీద సంతకం పెట్టడం ఇష్టం లేదు. నువ్వు మా అత్తయ్య ఆపరేషన్ డబ్బుల అవసరాన్ని క్యాష్ చేసుకుని తన చేత సంతకాలు పెట్టించుకున్నావు, అంతే కదా? నన్న వంశీ, నేనేం చేసినా నీకోసమే చేశాను, నీ భవిష్యత్తు బాగు కోసమే చేశాను, అంతే తప్ప నేనే తప్పు చేయలేదు. అయ్యో, నువ్వు తప్పు చేశావని కాదమ్మా. ఇదంతా నువ్వు నా దగ్గర ఎందుకు దాచాల్సి వచ్చింది? అసలు నాకు ఎందుకు చెప్పలేదమ్మా? కృష్ణవేణికి నేనంటే ఇష్టం లేదు, అందుకే సంతకాలు పెట్టిందేమోనని నేను ఈ నిశ్చితార్థాన్ని ఒప్పుకున్నానమ్మా. లేకపోతే మయూరి, ఏంటి? ఇలాంటిదేదో జరుగుతుందని అన్నా కదా, అదే ఇది. నాకు ఈ మధ్య జరగబోయేది ముందే తెలిసే కాలజ్ఞానం వచ్చేసింది మయూరి. నీ తల మీద కాలు పెట్టి తొక్కానంటే పాతాళంలోకి వెళ్ళిపోతావు. మూసుకుని ముందిక్కడి నుంచి వెళ్ళు. నిశ్చితార్థానికి టైం అవుతుంది లక్ష్మి. అవునవును, ఆలస్యమైతే దుర్ముహూర్తం వస్తుంది. పదండి పదండి.
చేతికి దగ్గరలో ఉంటే చాలు చెల్లు చెల్లులు కొడుతుంది. నోట్లో వేరేసుకునే పిల్లని అనుకుంటుందా, కట్టుకున్న మొగుడు అనుకుంటుందా? ఫు! ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఇంటి లోపల కంటే ఇంటి బయటే సుఖంగా ఉందిరా బాబు. పేరుకి వాచ్మెన్ అయినా ఇక్కడ ఎవడైనా నన్ను దాటుకునే వెళ్ళాలి. ఒకడు లోపలికి రావాలన్నా, లోపల నుంచి ఎవడైనా బయటికి పోవాలన్నా ఈ శశిధర్ పర్మిషన్ ఇస్తేనే. పెళ్ళాం దగ్గర బొంగులా ఉండే కంటే గేటు దగ్గర కింగులా ఉంటా. కాలికై ఉంటుందిలే. అమ్మా, నేనిలా అంటున్నానని బాధపడకు. ఇప్పటికే కృష్ణవేణిని అపార్థం చేసుకున్నానమ్మా. దయచేసి నన్ను అర్థం చేసుకో అమ్మా.